నువ్వు ఇతరులకు చేసిన మేలు మరచిపో, ఇతరులు నీ ఎడల చేసిన తప్పులు మర్చిపో. స్తోత్రం. అప్పుడే దైవిక ప్రేమ నీలో సార్థకమవుతుంది. 2, ఇతరులకు నువ్వు చేసిన మేలు మర్చిపో, వారు నీ ఎడల చేసిన కీడు మర్చిపో. ఈ 2 మర్చిపోవాలి. కొంతమంది మర్చిపోరు. అసలు నీకు ఎన్ని చేశానో ఊరక తడవకి వీళ్ళకి ఏది వాళ్ళు వినకపోయినా అసలు నీకు ఎన్ని చేశానో వాడు అనుకుంటాడు. కర్మగాలిది ఈ దరిద్రపు దాని దగ్గర వాడు అనుకుంటాడు. కర్మగాలి నువ్వు ఇతరులకు చేసిన మేలు మరచిపో, ఇతరులు నీ ఎడల చేసిన తప్పులు మర్చిపో. స్తోత్రం. అప్పుడే దైవిక ప్రేమ నీలో సార్థకమవుతుంది. 2, ఇతరులకు నువ్వు చేసిన మేలు మర్చిపో, వారు నీ ఎడల చేసిన కీడు మర్చిపో. ఈ 2 మర్చిపోవాలి. కొంతమంది మర్చిపోరు. అసలు నీకు ఎన్ని చేశానో ఊరక తడవకి వీళ్ళకి ఏది వాళ్ళు వినకపోయినా అసలు నీకు ఎన్ని చేశానో వాడు అనుకుంటాడు. కర్మగాలిది ఈ దరిద్రపు దాని దగ్గర నేను ఈ మేలు పొందాను, నా చచ్చిన దాకా సాధించేటట్టుంది అని నెత్తి కొట్టుకుంటాడు. ఈ దరిద్రపాటి దగ్గర పొరపాటు నా మేలు పొందాను. వీడు ఎన్నిసార్లు చెబుతున్నాడో అది సదరు వ్యక్తికే కాదు, వీడు ఊరు మొత్తాన్ని చెబుతాడు. పలానోడికి మనమే చేసింది, మనమే అదంతా చేసింది. ఇది తెలిసినప్పుడు నెత్తి కొట్టుకుంటూ ఉంటాడు అనమాట. దరిద్రుడు పొరపాటు నాకు అవసరానికి ఏదో ఇదయ్యాను కానీ అమ్మో నా పరువు అంతా తీసేస్తున్నాడు. పరువు తీయటం మాట అటు నుంచి తడోకి గుర్తుపెట్టుకో, ఎంత చేశానో ఇది ఒక టార్చర్ లాగా ఉంటుంది. వాడేం చేస్తాడు తెలుసా? వీడు చేసిన దాన్ని 200 చేసి ఇంకనపడ్డావు, చేసిన 200 చేస్తాడు. చేసి వాడు అన్నాడు, ఇదిగో నీకు ఎంత చేశానో గుర్తుపెట్టుకుంటే నేను కూడా చేశాక నీకు 200 అంటాడు అనమాట. చెల్లైపోయింది. కొంతమందికి ఇది దరిద్రపు అలవాటు. నేను ఎంత చేశానో ఎవడు చెప్పమన్నాడు? మర్చిపో. నీకు ఎన్ని చేశాడో ఆయన గుర్తుపెట్టుకో ఒకసారి. మరి ఆయన అంటున్నాడా? ఇతరులకు నువ్వు చేసిన మేలు మర్చిపో, కానీ వాళ్ళు నీకు మేలు చేస్తే అది మాత్రం గుర్తుపెట్టుకో. ఇతరులకు నువ్వు చేసిన మేలు మర్చిపో, వాళ్ళు నీ ఎడల మేలు చేస్తే అది మాత్రం గుర్తుపెట్టుకో. ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకో. అది గుర్తుపెట్టుకుంటే వారికి ఎప్పటికీ నువ్వు హెల్ప్ చేస్తానే ఉంటావు. అలాంటి కృతజ్ఞత కలిగిన మనసు అంటే యేసయ్యకి ఎంత ఇష్టం. అలాంటి మైండ్ అంటే చాలా ఇష్టం యేసయ్యకి. ఎంత మంచి బుద్ధిరా వీడిదే. కృతజ్ఞత కలిగిన మనసు. ఎప్పుడో వాడు ఒక హెల్ప్ చేస్తే ఇప్పటిదాకా వాడిని ఆదుకుంటానే ఉన్నాడు వీడు. ఒక్కసారి అవతల వాడి దగ్గర ఇంత సహాయం పొందితే మర్చిపోకుండా మళ్ళా వాడిని ఆదుకుంటానే ఉన్నాడు. మెఫీబోషెతును తెప్పించుకుంటాడు దావీదు, యోనాతాను కొడుకుని. నేను యోనాతాను సంబంధులకు హెల్ప్ చేయటానికి ఎవరన్నా ఉన్నారా? యోనాతాను సంతతే కదా మెఫీబోషెతు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు రాజు బల్ల దగ్గర కూర్చోబెట్టుకుంటాడు మెఫీబోషెతుని. నీ పితరుడైన యోనాతాను నాకు ఎంతో మేలు చేశాడు, అందుకు కృతజ్ఞతగా ఇక నిత్యము నీవు నా బల్ల దగ్గర ఉండు నాయనాన్ని. కొంత ఆస్తి కూడా ఇస్తాడు ఆయనకి. కృతజ్ఞత. ఇతరులు మనకు చేసిన మేలు మర్చిపోవద్దు, వాళ్ళకు మనం చేసిన మేలు మర్చిపోతాం. 2వది, వారు మన ఎడల చేసిన తప్పులను కూడా మర్చిపోవాలి. మర్చిపోవటమే దేవుని ప్రేమ. అపకారమును మనస్సులో చూడు, అమర్యాదగా నడువనిది. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము ప్రేమ యొక్క సుగుణాలు. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువు, లేదా 5వ వచనం నుంచి చదువు.
నడువదు. ప్రేమ మొట్టమొదటి నుంచి చదువు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. అదమ్మ, అపకారమును మనస్సులో ఉంచుకోదు ప్రేమ. కొన్నిసార్లు కొంతమంది మనకు కీడు చేస్తారు, దుర్మార్గం చేస్తారు, తిరిగి ప్రతీకారం చేయాలనిపిస్తుంది, కానీ వదిలేసేయమంటున్నాడు దేవుడు. అపకారమును మనసులో ఉంచుకోదు, వదిలేసే. 3 చెప్పానా 4 చెప్పానా? మరచిపోవాల్సినవి. మొట్టమొదటిది దేవుడు క్షమించిన దోషాలు, రైట్. రెండవది ఇతరుల కోసం మనం చేసిన మేలులు, పదే నేను అంత చేసా ఎంత చేసా ఎచ్చులు పడకూడదు, సైలెంట్గా ఉండాలి. మనం మేలు చేసామని ఊరికే మన దగ్గర మేలు పొందిన వాళ్ళ మీద సాగింపుడు చేయకూడదు, అదొక దరిద్రపు అలవాటు. చేసాం పర్వాలేదు, మనం మేలు చేసామని వాళ్ళు చేయాలని డిమాండ్ చేయాలా అయింది, అది ఆ కృతజ్ఞతా భావం వాళ్ళకుంటే వాళ్ళే చేస్తారు. 2, వాళ్ళు చేసిన మేలు మర్చిపోవాలి. 3, ఇతరులు మనకు చేసిన కీడు మర్చిపోవాలి, ఎందుకంటే అది ప్రేమతత్వం. అపకారాన్ని మనసులో ఉంచుకోదు. మనసులో పెట్టుకొని పగ సాధిస్తున్నామంటే ప్రేమ కలిగిన వారం కాదని అర్థం. కొంతమంది కుట్ర చేస్తూ ఉంటారు, కడుపులో పెట్టుకుంటారు, ఈడు నాకు ఇట్ట చేశాడు, ఈయన నాకు ఇట్ట చేసిందని. ఆ అపకారాన్ని మనసులో పెట్టుకొని పగ సాధింపు చర్యలు చేస్తూ ఉంటారు. నో, పోనీలే అనుకోవాలి, క్షమించి వదిలేసేయాలి. ఎందుకంటే నిజంగా ప్రేమ కలిగిన వ్యక్తి అవతలి వాళ్ళు చేసినటువంటి అపకారాలని మనసులో పెట్టుకోరు, ఉపకారాలను పెట్టుకొని కృతజ్ఞత కలిగి మేలు చేస్తారు. నేను నీకు ఇంత అపకారం చేశాను, నా ఎడలు ఇంత ప్రేమ చూపుచున్నావు అని ఒకరొకరితో అన్నారు. ఎవరెవరితో అన్నారు? సౌలు దావీదుతో అన్నాడు, నాయనా నీ ప్రాణమును వెతుకుతానికి నేను వస్తే, యెహోవా నా ప్రాణమును నీకు అప్పగించినా కూడా నీవు నన్ను ఏమి చేయకుండా వెళ్ళావు. దావీదా నాయనా, నీవు నాకంటే నీతిమంతుడవు, యెహోవా నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించుగాక అన్నాడు. ఆశీర్వదిస్తాడు, నువ్వు ఇశ్రాయేలుకు రాజు అగుదు అన్నాడు. అంతేనా? అన్నలారా భయపడకుడే, నా కీడు నిమిత్తం మీరు ఇది యోచించితిరి, కానీ మనందరి మేలు నిమిత్తము మన దేవుడైన ప్రభు ఇది జరిగించాడు. అన్నలారా, నేను మీకు ఏదన్నా కీడు చేస్తానేమో అనుకోవద్దు, నేను మిమ్మల్ని పోషించేదను అన్నాడు. బా 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 ఎవరో యోసేపు ఎవరితో అన్నాడు? తనని సంతలో గేదె నమ్మినట్టు అమ్మిన అన్నల్ని దేవుడు తీసుకొచ్చి ఆయన కాళ్ళ ముందు పడేస్తే, తను బయలుపరుచుకున్న తర్వాత, నేనన్నా మీ యోసేపుని అన్నప్పుడు వాళ్ళు భయపడి దూరంగా జరుగుతారు. అప్పుడు అంటాడు, వాళ్ళని పట్టుకొని ఎలుగెత్తి ఏడ్చి, నేను మీకు ఏదన్నా అపకారం చేస్తానేమో అనుకోవద్దు, మీరు నన్ను బాధ పెట్టారు తెలిసి తెలియక, నా మీద ఉన్న కోపంతో మీరు నాకు కీడు చేయాలని ఇది చేశారు. ఇట్లా కానీ ఇది మన అందరి కడుపు నింపడానికి, మనందరినీ కరువు కాలంలో బ్రతికించడానికి దేవుడు మన మేలు కోసం ఉద్దేశించాడన్నా. నేను మీకు ఏదన్నా చేస్తానని మీరు అనుకోవద్దు, నేను మిమ్మల్ని పోషించేదను, నేను మీకు మేలు చేసేదను అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమనుకోవాలా? అరే, ఇంత దుర్మార్గం వారి ఎడల మనం జరిగించాం, వాడు యోసేపుని మనం చంపబోయాం, అమ్ముకున్నాం, వాడు చూడరా మనల్ని పోషిస్తానంటున్నాడు, భార్యా బిడ్డలతో సహా రెండన్నా అంటున్నాడు రా. మనం ఇంత దుర్మార్గం చేస్తే వాడు చూడరా మనం మేలు కోరుతున్నాడు. ఇంత నీతిమంతున్నా మనం అమ్ముకున్నాం, ఇంత మంచివాడినా, అందుకే రా దేవుడు వాడి కాళ్ళ మీద మనం పడేటట్టు చేశాడు. బా దేవునికి స్తోత్రం. అమ్ముకున్న వాళ్ళే వచ్చి కాళ్ళు పట్టుకొని నువ్వే మాకు దిక్కనేటట్టు చేశాడు దేవుడు. రోషం గలవాడు నా దేవుడు. ఈరోజు కొంతమంది ఆట ఆడుకుంటుండొచ్చు, నిన్ను ఏడిపిస్తుండొచ్చు, అవమానపరుస్తుండొచ్చు, నలుగురిలో నవ్వుల పాలు చేస్తుండొచ్చు, నీ గురించి చిలువలు పలువలుగా ప్రచారం చేస్తుండొచ్చు. ఒక రోజు ఉంది, మొత్తం వచ్చి నీ కాళ్ళ ముందు పడేటట్టు నా దేవుడు చేయగలడు. నా దేవుడు రోషం కలిగిన దేవుడు, మహాపరాక్రమశాలి. అది సాధిస్తావు నువ్వు, నా దేవుడు చేస్తాడు. యోసేపును దీవించినట్లు నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాడు నా దేవుడు. నువ్వు దీనంగా కన్నీళ్లతో ఆయనకి వెళ్ళి చూడంతే, వాళ్ళకి తెలియదులే ప్రభు అనుకో.
గుర్తుపెట్టుకో, నీ కాళ్ళ దగ్గరికి వాళ్ళని రప్పిస్తాడు, అప్పుడు నువ్వు వాళ్ళ మీద సాగించుకోవద్దు. మీరు నా గురించి ఎలా అంటరే, ఇలా చేస్తే అలా అనొద్దు. వాళ్ళు ఖచ్చితంగా దేహి అని నీ దగ్గరికి వస్తారు. అప్పుడు యోసేపులాగా నువ్వు అను, నేను మిమ్మల్ని పోషించేదను అను, నేను మిమ్మల్ని ఆదుకునేదను, నేను మీకు మేలు చేసేదను అను. ఖచ్చితంగా ఆ రోజు ఒక రోజు రాబోతుంది, మున్ముందు దినాలలో ఎదురు చూడంతే జరిగిద్ది. నీ ముందుకే వచ్చి సిగ్గుపడేటట్టు చేస్తాడు. నిన్ను అనుకున్నందుకు, నిన్ను ఆడిపోసుకున్నందుకు, నిన్ను ఎగతాళి చేసుకున్నందుకు వాళ్ళే సిగ్గుపడి వాళ్ళని వాళ్ళే చీకొట్టుకునే రోజు ఒక రోజు వస్తుంది. వాళ్ళే సిగ్గుపడి వాళ్ళని వాళ్ళే చీకొట్టుకునే రోజు ఒక రోజు వస్తుంది. ఆ దినాన వాళ్ళని ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు చేసిన కీడు మర్చిపో, వాళ్ళ ఎడల దేవుని ప్రేమ చూపి అపకారాన్ని మనసులో ఉంచుకోకుండా వాళ్ళకి మేలు చేయి. హల్లెలూయా. జైలు పాలు చేసింది పోతిఫెరో భార్య, ఇప్పుడు అధికారి అయ్యాడు. తీసురండ్రా ఆ సైతాను మొహం దాన్ని తెస్తారా తేరా, ఏయండ్రా ఉరేయండ్రా అంటే ఎయిరు, కానీ ఆయనకి టచ్ కూడా చేయలే. ఒకవేళ ఆమె కనపడితే యోసేపు ఏం చేస్తాడో తెలుసా? యోసేపు సైకాలజీని బట్టి చెప్తున్నా, ఏం చేస్తాడు మీరు చెప్పండి? ఆమెను కూడా అంటాడనమాట, అమ్మా నీవు భయపడొద్దు, నిశ్చయంగా నేను నీకు సహాయం చేస్తాను, నీవు నాకు ఇప్పటికీ తల్లివేనమ్మా అంటాడు ఆయన. అది యోసేపు అంటే. అవకాశం చిక్కింది కదా అని సాధించేవాడు కాదు, సాధించే ఛాన్స్ ఉన్నా పోనీ లేని వదిలేసేవాడు, ప్లస్ కాపాడేవాడు యోసేపు. అది దేవుని బిడ్డగా మనలో దేవుడు ఆశిస్తుంది. వాళ్ళు చేసిన కీడులు, వాళ్ళు చేసిన అపకారాలు మరచిపోవాలి. నీకు ఎంత ద్రోహం చేశాను, ఏం చేసావు నాకు నువ్వు ద్రోహం, నీ పిచ్చి కానీ ఏం లేదు, నేను అవేమి గుర్తుపెట్టుకోవాలా, వదిలేశాను. కాదు, నేను సామాన్యమైన విషయం చేయాలని నీ పట్ల నేను చాలా ద్రోహం, అవి ఏం లేవు, వదిలే. ద్రోహం లేదు, పాడలేదు. నువ్వు అనుకున్నావా, నీకు తెలుసా, ఏం లేదు, అదేదో చిన్న శోధన అయిపోయింది, వదిలేసే దాని గురించి. నేను అప్పుడే దాన్ని వదిలేశాను. నువ్వు చెప్తున్నావు కానీ నాకు వినబుద్ధి కూడా కావట్లే, ఏముంది అక్కడ, ఏం లేదు, నువ్వు నాకు ఎంతో ఇష్టం, అంతే, నేను నిన్ను ప్రేమిస్తున్నా, గాడ్ బ్లెస్ యూ, అంతే. అలాంటి హృదయాన్ని సాధన చేయాలి. 4, 5వది, దేవుని కొరకు నేను ఇంత చేశానని మనం చెప్పుకుంటున్నాం, ఆనందం. కానీ పౌలు ఏమన్నాడో తెలుసా? తాను ఎంత చేశాడో చెప్పలా. నేను చేసినదంతా, నేను ఇచ్చిందంతా, నేను పడ్డదంతా, నా ప్రయాసంతా నేను వదిలేసి ఇంకా నా దేవుని కొరకు చేయాలని నేను ప్రయాసపడుతున్నా. ఇప్పుడే నేను పని మొదలుపెట్టినట్టు పరిగెత్తుతున్నా, ఇంకా చాలా చేయాలి. నాకు దేవుడు చాలా లైఫ్ ఇస్తాడు, ఆ చాలా లైఫ్ అంతా కూడా నా దేవుని కోసం నేను వెచ్చింపబడాలి. నాకు చాలా ఆర్థిక సమృద్ధి ఇస్తాడు, నా దేవునికి ఇంకా నేను చేయాలి. నాకు చాలా ఆరోగ్యం ఇస్తాడు, నా ఆరోగ్యము, నా శక్తి, నా ప్రాణము, నా దేహంలో ఉన్న సత్తు అంతా ఉపయోగించి నా దేవుని ప్రకటించాలి. కొన్ని సంఘాలు కట్టాను, కొంత పరిచర్య చేశాను, దేవుడు నాకు ఇంకా శక్తిని ఇస్తాడు, ఇంకా అనేక సంఘాలు కట్టాలి. కొన్ని ఊళ్ళు ప్రభావితం చేశాను, నా దేవుడు ఇంకా సత్తువిస్తాడు, మరికొన్ని ఊళ్ళు నేను ప్రభావితం చేయాలి. నేను అక్కడ చేశాను, ఇక్కడ కట్టాను, ఆడ కట్టాను, ఈడ కట్టాను, నేను చేశాను, బాగానే చేశాను అని ఆనందం పడటం కాదు. ఏం చేశాను సోదరా? చిలకలూరుపేటలో ఒక సేవ చేస్తున్నా, ఒక సంఘం కట్టి చేస్తున్నా. నసరాపేట ఒక కూటానికి వెళ్తే ఒక బ్రదరు కాళ్ళు చేతులు మొత్తం బెండ్ అయిపోయి ఉన్నాడు, ఆయన వాక్యం చెబుతున్నాడు. ఆశ్చర్యం కలిగింది. పూర్తిగా ఒక పర్సన్ తీసుకొని రావాలి ఆయన్ని, టోటల్ బాడీ అంతా ఇంతే ఉంటుంది. ఆ ఉన్న ఇంత బాడీలో కాళ్ళు చేతులు మొత్తం బెండ్ అయిపోయి ఉంటాయి. అలాంటి వాడు ఒక నోరే పని చేస్తున్నట్టుగా ఉంటాడు. ఆ మైక్ ముందుకు తీసుకొచ్చి ఒకళ్ళు కూర్చోబెడితే ఆ మైక్ని అతనికి అందుబాటులో పెడితే అప్పుడు మాట్లాడతాడు. అలాంటి వ్యక్తి కూటమైనాక నేను దగ్గరికి వెళ్ళా, బ్రదర్ నిజంగా ఈ స్థితిలో ఉండి మీరు దేవుని సేవ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు, మీరు ప్రభువుని ప్రకటిస్తున్నారంటే గొప్ప సంగతి బ్రదర్ అంటే, దేవునికి మహిమ బ్రదర్ అన్నాడు. బ్రదర్ ఎక్కడెక్కడ పరిచర్య చేస్తున్నారంటే 3 స్థలాల్లో చేస్తున్నాం బ్రదర్ అన్నాడు.
పక్కకు పోయి అనుకొని వచ్చా మళ్ళీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని? నన్ను నేనే. కాళ్ళు చేతులు బెండ్ అయిపోయి పూర్తిగా ఒక వ్యక్తి మీద ఆధారపడిన ఈయన 3 సంఘాలు కట్టి పరిచర్యలు చేస్తుంటే, నా ప్రభువుని మయంపరుస్తుంటే, ఆ స్థితిలో ఉండి కూడా యేసుని ప్రకటిస్తుంటే, దున్నపోతులాగా కాటా ఎక్కిస్తే 70 నుంచి 80 కిలోలు తక్కువ దోగను, పైనుంచి కింద దాకా ఏ వంకర లేకుండా అరికాళ్ళ ముందు నిన్నెత్తి వరకు టేపేసి కొలత అన్ని కొలతలు బాగుండి మాయరోగం నేను ఒకదాని దగ్గర చేసి చాలా చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నా. అమ్మో నేను ఇంకా చాలా చేయాలి అనుకుని అప్పుడు మొదలుపెట్టి అప్పుడు విపర్లపల్లి నరసరావుపేట వెళ్ళి 3 సంఘాలు కట్టడం మొదలుపెట్టా. దేవునికి స్తోత్రం.